పొద్దున్నే రోడ్ అయితే చండాలమైన రోడ్ తగిలింది. ఇది హైవే అంట. ఇలానే వెళ్తాం. ఆల్ ద బెస్ట్. ఇప్పుడే యాక్సిడెంట్ ఉంది కార్కి. దీనమ్మ జీవితం ఎట్లా పోయినాడు బ్రో అంత ఫాస్ట్ వాడు. గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. నంద్యాల టు లేహ్ లదాఖ్ సోలో సైకిల్ రైడ్లో ఈరోజు డే 5 అనమాట. ప్రస్తుతానికి మనం వచ్చేసి హైదరాబాద్ సిటీ దాటేసి NH44కి ఇంకా 2 కిలోమీటర్స్ దగ్గర ఉన్నామన్నమాట. 2 నుంచి 4 ఉంటుంది అంతే. నైట్ వచ్చి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లో అయితే స్టే చేసాం గైస్. ఇంకా మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మనకి నైట్ వచ్చేసి అన్న వాళ్ళే ఇచ్చారన్న. అన్న వెళ్ళొస్తానా, బాయ్నా. గైస్ ఫైనల్లీ అయితే మనం NH44కి అయితే ఇంకా ఒక 100 మీటర్స్ అంతే రీచ్ అయిపోయాము. అయ్యో బాబోయ్, ఇంత దూరానికి నిన్న మొత్తం పట్టింది హైవే టచ్ కానికి. గైస్ ఇక్కడ ఈ పక్కనే హోటల్ ఉందన్నమాట, హైవే పక్కనే. ఇక్కడ చాయ్ తాగుదామని ఆగాము. ఇక్కడ చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతాం. పొద్దున్నే రోడ్ అయితే చండాలమైన రోడ్ తగిలింది. ఇది హైవే అంట, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేమైతే ఇంకా మా సైకిల్కి ఇబ్బంది అవుతుందని తోచుకుని వెళ్తున్నాము. మళ్ళీ ఎక్కడన్నా పంచర్లు అవుతాయి అని రాళ్ళు కొట్టేసుకుని. అన్న అయితే ముందు వెళ్ళిపోతున్నాడు. వీడియో తీసింటే బాగుండి. ఇందాక సైకిల్ కింద పడిపోయింది అనమాట అది. సైకిల్స్ అయితే అక్కడ పెట్టి నేనైతే ఇక్కడ పక్కనే ఉయ్యాళ్ళు ఉంటే వచ్చి కూర్చున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ షాప్ ఉంది కదా, దీన్ని ఎన్నికలా వచ్చేసి ఆవులని ఉండాలి, ఆవుల్ని సాకుతున్నారు. దీని పక్కనే మళ్ళీ పొలం ఉందన్నమాట, దానికి గడ్డి కోసము. పిల్లలు ఆడడానికి ఇట్లా ప్లేయింగ్ కూడా ఉంది, చాలా బాగుంది కదా. వీళ్ళు గైస్ పొద్దుగాల నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే వచ్చాము. వన్స్ మనం హైదరాబాద్ దాటాక 2 అవర్స్ నాగపూర్కి వెళ్తున్నాము. ఇక్కడైతే ఒక టోల్ ప్లాజా అయితే వచ్చింది. టైం వచ్చేసి 9 అవుతుంది. మేము టిఫిన్ చేయడానికి హోటల్స్ చూస్తున్నాము. ఎక్కడన్నా మంచి హోటల్ కానొస్తే అక్కడ టిఫిన్ చేసేయాలన్నమాట. లేట్ అయిపోయింది ఇప్పటికే. గైస్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఒక దాదాపు 49 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. ఇంకా ఇక్కడ నుంచి కామారెడ్డి వచ్చేసి ఇంకో 40 కిలోమీటర్స్ ఉంది. ఇంకా వెళ్తూ ఉన్నాము అన్నమాట. చూద్దాము కామారెడ్డికి రీచ్ అయ్యేలోగా ఎంత టైం అవుతుందో. ఇలానే వెళ్తాం. ఆల్ ద బెస్ట్. ఓకేనా గైస్, అన్న డ్రీమ్ కూడా లదాఖ్ వెళ్ళడం అంట. లదాఖ్ వెళ్ళడం. ఓకేనా, థ్యాంక్స్. లదాఖ్ వెళ్తున్నాం, కాశ్మీర్ సైడ్. నా నంబర్ తీసుకోండి. టుడే ఫుడ్ గైస్, ఈరోజు ఇది సెకండ్ టోల్ గేట్ అనుకుంటా, అంత ఐడియా లేదు. పొద్దున్నుంచి తొక్కుతూనే ఉన్నాము, ఫోన్ బ్యాగ్లో పెట్టేసి. సరిగా ఈరోజు బ్లాగ్ కూడా తీలా నేను. తమిళన్న అయితే వెళ్ళిపోయినాడు ముందుకి. ముందర టీ కొట్టు కాడ ఆగుతా అన్నాడు, చూద్దాము. టైం వచ్చేసి 5:45 అవుతుంది. ఇంకా వెళ్తున్నాం మామ. ఇంకా లైటింగ్ ఉంది కదా, ఇంకొంచెం ముందుకు వెళ్దామని వెళ్తున్నాము. అన్న తమిళనాడు అన్న అయితే వెనుకలు వస్తున్నాడు. ఈరోజు అయితే చాలా వరకు దొబ్బినాం మామ. చాలా వరకు అయితే నడుచుకుంటూనే వచ్చినాము. అసలు అప్ వస్తేనే కొంచెం దూరమే డౌన్ ఉంటుంది, మళ్ళీ అప్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు చాలా కష్టం అయిపోయింది మాకైతే. అయినా అని 100 కొట్టేసాం మామ. ఇప్పుడే యాక్సిడెంట్ ఉంది కార్కి. దీనమ్మ జీవితం ఎట్లా పోయినాడు బ్రో అంత ఫాస్ట్ వాడు. జాగ్రత్తగా ఉండండి గాయస్ హైవేలలో. చూడండి ఇట్లా ఇలాంటివి ఉంటాయి. పోల్స్ తన్నుకుని పోయింది అది కారు. దేవుడా. అయితే ఇక్కడ దాబాలో కాస్ట్ ఎక్కువ ఉందని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా తిన్నికి ప్లేట్స్ లేవని ప్లేట్స్ అండ్ కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాను, నాకోటి అన్నకోటి. ఇంకా ఇట్లనే పట్టుకుని తెస్తాను అనమాట, ఒకటి యువతల చేతిలో ఒకటి యువతల చేతిలో. అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. గైస్ స్విగ్గీలో అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ కాస్ట్తో పోల్చుకుంటే చాలా మేలు ఆన్లైన్లో. అలానే కూల్ డ్రింక్ తీసుకున్నాము. ఇప్పుడు తిన్నాక వర్షం అయితే పడుతుంది. ఇప్పుడే కూర్చున్నాను, తిన్నాక అన్నా పడింటే బాగుండు. లైట్గా పడుతుంది. త్వరగా తినేసి ఆ పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళిపోతాం సైకిల్ తీసుకుని. ఇప్పుడే తిన్నాము. ఇంకా తిని సైకిల్స్ అలా ఇలా పెట్టుకుని అక్కడ టెంట్ వేసుకున్నాం. అసలు సైకిల్స్ ఎందుకు ఇలా పెట్టినామంటే, మనము ఒక కార్నర్లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి పెట్రోల్ పట్టించుకుని
ఇట్లా సడన్గా ఎవరైనా వచ్చారనుకో ఒకవేళ బై ఫర్ సపోజ్ ఇబ్బంది కాకుండా ముందు సైకిల్స్ అడ్డం పెట్టాం ఆవులకోటి ఇళ్ళకోటి. మనం సేఫ్టీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ గైస్. ఎప్పుడైనా మన సేఫ్టీ చూసుకోవాలి. మనం ఎంత కార్నర్లో ఉన్నా కానీ ఒక్కోసారి ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయి అన్నమాట. అందుకని మనం ప్రీ ప్లాన్లో ఉండాలి. ఫైనల్లీ మన టార్గెట్ అయితే రీచ్ అయ్యాము. ఇంకా డే 5 లాగా అయితే ఇంత ఎండ్ అనమాట. మళ్ళీ డే 6తో కలుద్దాం. ఓకే గైస్, అందరికీ గుడ్ నైట్, బాయ్.